దుఃఖాన్ని, కోపాన్ని, కష్టాన్ని చెప్పుకోలేని జీవితం, బాధను, ఇష్టాన్ని, సంతోషాన్ని కూడా చెప్పుకోలేదు. స్పందన లేని అలాంటి జీవితం చాలా బాధకరం. ఈ బాధకరమైన జీవితాన్ని తొలగించి ఒక మనిషి జీవితాన్ని స్పందన కలిగించేదే స్నేహం. దుఃఖాన్ని, కష్టాన్ని పంచుకునే స్నేహితులు నలుగురున్నారు. మై డియర్ గాడ్, ఫస్ట్ డే, ఫస్ట్ ఇయర్, ఫస్ట్ టైం నిన్నే మొక్కుతున్నా. ఎందుకంటే ఏ కాలేజీలో చూసినా నీ టెంపులే ఉంది. కాంపిటీషన్ ఉందని తెలిసి, హార్డ్ అని తెలిసి కూడా ఈసీఈ తీసుకున్నాను. ఎందుకో తెలుసా? ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటారని. అలాగే ఓ గుమ్మడికాయ లాంటి అమ్మాయి, అంత లావద్దు, ఎక్కువగా చదవద్దు, యావరేజ్గా ఉండే అమ్మాయి నన్ను లవ్ చేసేట్టు చూడు, చూస్తావు. బేసికల్లీ యు ఆర్ ఏ ఇంజనీరింగ్ గాడ్. ఫ్రీగా వద్దు, కావాలంటే నీకోసం సిగరెట్టు, చికెను, మందు, సెల్ ఫోను, అదొక్కటి తప్ప మిగిలినవన్నీ వదిలేస్తా. ఆ బాలుగాడు వచ్చే టైం అయింది, మరి నేను వెళ్ళిరానా? దీని అమ్మ బాలు ఇంకెంతసేపు రా? నువ్వేమన్నా హీరోవారా? మెల్లగా వస్తున్నావు. నేనాగా హీరో. ఇదేమన్నా గవాడుకి వీడారా? స్క్రిప్ట్ లో అదే ఉంది లేరా బాబు. స్క్రిప్ట్ మార్చారా? అయినా ఈ గెటప్ ఏంట్రా? మినిమం హేనా? లొల్లీనా? వీళ్ళకంత సీన్ లేదు. మనవాడు వచ్చాడో, మెరుపల్లే వచ్చాడో, దమ్మున్న చిన్నోడో, దుమ్ము దులిపేస్తాడో. ఎవడు బాలు వీడు? పాపడాలు తిన్నాడుగా మనోడు. హాయ్, ఐమ్ రఘునందన్. నమస్తే, దిస్ ఇస్ జేమ్స్ జానీ. బాండ్ బాలు. వీడేంటి తేడా ఉన్నాడు? నువ్వు అత్తారింటి దారి సినిమాకి వెళ్తే ఎవరిని చూస్తావు? అతను చూస్తా. వాడు అల్లుని చూసే రకం. తమ్ముళ్ళు రండ్రా. ఎవరు బాలు వాళ్ళు? నీకు నచ్చిన వాళ్ళు పదా.
స్టైల్ ఏంట్రా? ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఇలానే రావాలి కదన్నా. అరే వాని ఇష్టం వచ్చిన క్వశ్చన్లు ఆడరా. తమ్ముడు జర్రా. ఏ తమ్ముడు ఇట్రారా. టక్కుది. అడుగురా. 7 టేబుల్ చెప్పరా. 7 1 7, 7 2 14, 7 3 21. ఇట్ ఈస్ వెరీ ఈజీనా. 17 టేబుల్ చెప్పు. అమ్మ తోడన్నా నేను ఇంటర్లోనే క్యాల్సి ఉన్నాను, నాకు 10 వరకే వచ్చు. ఇంజనీరింగ్కి వచ్చావుగా ఆ 10 కూడా మర్చిపోతావు. నెక్స్ట్. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ అండమాన్ నికోబార్? యువర్ ఫిషింగ్ గ్రాండ్ మదర్. అరే నువ్వు చెప్పేది తప్పురా. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ గుజరాత్? నీ అయ్యారా, నీ అయ్యా నరేంద్ర మోడీ. అరే మళ్ళీ తప్పురా. a+b² A స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 2ab. అరే మళ్ళీ తప్పురా. రే తమ్ముడు ఇట్రారా. నీకేమి ఇష్టమో చెప్పురా. చాక్లెట్స్. ఆగకుండా వరుస 10 ఫ్లేవర్ పేర్లు చెప్పురా. క్యాడ్బరీ, వెనిలా, స్ట్రాబెరీ, క్యారమెల్, క్రాకల్, న్యూట్రిన్, ఆశా, మ్యాంగో బైట్, కాఫ్ బైట్, పెప్పర్మెంట్. ఏ ప్రిన్సిపల్ వస్తుండు. రే పోన్రా. అన్నా పర్సనల్. పర్సనల్ అంటే అమ్మాయిలేగా. కాదండి, పేరెంట్స్. సరే వెళ్ళు. అలా ఫ్రెండ్స్ అయ్యాం. సెకండ్ ఇయర్లో మేమే సీనియర్స్. థర్డ్ ఇయర్లో చాలా బిజీ. క్యాట్, జిఆర్ఈ, గేట్ అని అన్నీ చదివాం. ఒక్కటి కూడా గుర్తులేదు. ఎందుకంటే మనందరికీ మార్క్సే కావాలి. అందుకే మన దేశంలో గవర్నమెంట్ స్కూల్ కన్నా టెక్నో స్కూల్స్ అంటే ఫేమస్. అరే 3 సంవత్సరాల నుంచి నా కాలేజ్ ఫీజు ఎవడో కడుతున్నాడు రా. పేరు అడిగితే చెప్పట్లేదు. అడిగినప్పుడు చూద్దాం, లైట్ తీసుకో. నేను 3 సంవత్సరాలు కుక్కలా తిరుగుతున్నాను రా, ఒక అమ్మాయి పట్టించుకుంటలేదు. కుక్కలా తిరిగితే ఏ అమ్మాయి పట్టించుకోదు. నేను నవ్వితే నన్ను చూసి నవ్వటం, వాడు నవ్వితే వాడిని చూసి నవ్వటం. ఇలాగేగా వాళ్ళు అలాగే నవ్వుతారు, అది వాళ్ళ నైజం. నచ్చకపోతే చెప్పొచ్చుగా. అయినా ప్రతిదీ మనమే అనుకుంటాం, వాళ్ళకి చాయిస్ ఇవ్వం. అయినా ప్రతి సినిమాలో అమ్మాయిలదే తప్పు అంటారేంట్రా? ఒక్క అమ్మాయి తప్పు చేస్తే చాలు మొత్తం అమ్మాయిలను అందరినీ నిందిస్తారు ఎందుకో. చూసి నవ్వింది అనుకో లవ్ అంటారు, లేదంటే దీని అమ్మ దీనికి ఎంత వలుపురా, ఇదేమైనా మిస్ ఇండియా అనుకుంటుందా అని తిట్టుకుంటాం. ఒప్పుకోకపోతే యాసిడ్లు పోసేయడం లేదా చంపేయడం. అబ్బో దీనమ్మ లెక్క, ఐ లవ్ యూ అనగానే ఊ ఊ అని తలూపి పువ్వు తీసుకొని బైక్ ఎక్కి బిర్యానీ తిని ఇంటికి వెళ్ళొచ్చు. మధ్యలో పుసుక్కున యాక్సిడెంట్ అయితే అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లి చంపిన విద్యార్థి మార్నింగ్ స్టేట్మెంట్, నెక్స్ట్ డే ఎన్కౌంటర్, ఆ నెక్స్ట్ డే తద్దినం. ఛీ దీనమ్మ. అలా కాదు కానీ కాకా, సింపుల్గా చెప్తా నేను. అమ్మాయిలు అగ్గిపుల్లంటోళ్ళు, మనం అగ్గిపెట్టెల్లంటోళ్ళం. మనం ఉంటేనే సేఫ్టీ, లేదనుకో ఎండొస్తే ఎండుతుంది, వాన వస్తే తడుస్తుంది, మంట రాదు. మంట రావాలి అంటే వాళ్ళు మనల్నే లవ్ చేయాలి, వాళ్ళకి మనం కావాలి అంటే మనం వెయిట్ చేయాలి కాకా. అయినా ఈ రచ్చంతా ఈడి గురించి మళ్ళీ మినిమమేనా? అరే రఘు చాలా మంచోడు కదరా. యా. అరే ఒక్క విషయం ఫ్రాంక్గా చెప్పురా, స్నేహం అంటే ఏంటి? చెరగని చిరునామా. ప్రేమ అంటే మర్చిపోయే జ్ఞాపకం. అయినా ఇంకో 2 monthsలో వెళ్ళిపోతాం. ఇప్పుడు కావాల్సింది కొటేషన్లు కాదురా, కలిసి ఉండడం. రఘునందన్ నాన్న ఎమ్మెల్యే. పర్సనల్ డైరీస్ చదవకూడదని తెలీదారా? ఫ్రెండ్స్ అంటే పర్సనల్ అని కూడా నీకు తెలీదారా? మీ అమ్మ నాన్న చనిపోయిన విషయం మాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదురా? చిన్నప్పటి విషయాలు చెప్పకూడదు అనుకున్నా. అలాంటప్పుడు వాడు ఎవడో తెలీదు. వాడి కాలేజ్ ఫీజు ఎందుకు కట్టావురా? అంత డబ్బు వాడు తిరిగి ఇవ్వగలడా?
వాడు తిరిగి ఇవ్వాలని నేను వాడి ఫీజు కట్టలేదురా. ఇక్కడ కూడా నీ దొంగ బుద్ధులు వాడు మీ నాన్న సంపాదించిన దొంగ డబ్బుని డబల్ చేద్దాం అనుకుంటున్నావారా దొంగ నా కొడక? ఎవడు కాదురా దొంగ? నువ్వు కాదా? వీడు కాదా? వీడు కాదా? బుద్ధి లేని ప్రతి ఒక్కటి దొంగ నా కొడుకేరా. ఇక్కడ డబ్బులు ఎలా సంపాదించామన్నది కాదు, ఎంత సంపాదించామన్నది ముఖ్యం. అయినా మన దేశంలో బట్టలు లేకుండా బెంచ్ కార్లో తిరిగిన నమస్తే పెడతారా జనాలు. వేల కోట్లు దాచుకున్నా సరిపోని మన దేశంలో ఇంకో 1,00,000 కోట్లు ఉన్నాయంటే మా ఇంట్లో ప్లేస్ ఉందని ముందుకు వచ్చే రాజకీయ నాయకులు. కానీ మా నాన్న అలా కాదు. డబ్బులుండి మా అమ్మ నాన్న చనిపోతే డబ్బులు లేక, కొడుకుని చదివించి ఓపిక లేక నా ఫ్రెండ్ అమ్మ నాన్నలు చనిపోయారు. అందుకే నీకు హెల్ప్ చేశాను. నువ్వే కాదు, నీ ప్లేస్లో ఎవడన్నా హెల్ప్ చేసేవాడిని. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ రా. రఘు వెళ్ళిపోవడానికి కారణం మనమేరా. వేస్ట్గా వాడిని అవమానించాం. అవునరా, ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటేరా, వాడి కోరిక మేరకు జాబ్ తెచ్చుకోవడం. పదా, ఇంటర్వ్యూకి టైం అయింది. మేము రెడీరా. అయినా మనం వెళ్ళేది పవన్ కళ్యాణ్ సినిమాకి కాదురా, ఇంటర్వ్యూకి. అయినా ఒక్కరోజైనా ప్రొఫెషనల్గా ఫార్మల్గా రెడీ అయ్యి వెళ్దాం రా. పద. I don't read the newspapers because they all have ugly prints. రూమ్ బాగుంది, ఇంటర్వ్యూకి ఈ మాత్రం ఉండాలి. కంపెనీ ఇంకా బాగుంటుంది. జాబ్ ఇచ్చేస్తారా? చేరిస్తాం, కూర్చో. వాట్స్ యువర్ నేమ్? జానీ, జేమ్స్ జానీ. వాట్స్ స్పెషల్ ఇన్ యూ? టుడే ఐ హ్యావ్ న్యూ షూస్ సార్. గుడ్ షూస్, నైస్ షూస్ సార్. వాట్స్ యువర్ ప్రాజెక్ట్? ఇదేం లైబ్రరీ కాదు సైలెంట్ ఉండడానికి. ఆలోచిస్తున్నాను సార్. అయినా నేమైనా పోలవరం ప్రాజెక్ట్ గురించి అడిగానా అంతలా ఆలోచించడానికి? సరే, వాట్ ఈస్ కెపాసిటర్? Capacitor has 2 horizontal lines, 2 vertical lines. One end is positive, one end is negative, sir. అలా చెప్పొద్దు. పాజిటివ్ అంటే 1 హారిజెంటల్ లైన్, 1 వెర్టికల్ లైన్. నెగిటివ్ అంటే ఓన్లీ హారిజెంటల్ లైన్. యాక్చువల్లీ అలాగే చెప్దాం అనుకున్నాను సార్. ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? సిగ్నల్స్ సార్. ఏమొచ్చు? డిస్కనెక్షన్ సార్. ఏంటి? డిస్కనెక్షన్ సార్. సన్ డైరెక్ట్, టీవీ డిస్కనెక్షన్ సార్. ఇదంతా వద్దు కానీ జనరల్గా ఏం చేస్తావు చెప్పు. ఎవరినైనా ఇంప్రెస్ చేస్తాను సార్. ఎలా? సార్ 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 ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ 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 నేను చాలా పూర్ సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. మానవత్వం లేదురా, కాళ్ళు పట్టుకున్న జాబులు ఇవ్వరు. తొక్కల ఉద్యోగం, తొక్కల ఉద్యోగం. నెక్స్ట్. ఓకే, కమ్యూనికేషన్ లేదు. ఐఎమ్ సారీ, యూ కెన్ గో. సార్, నెక్స్ట్. ఏంటి 4 సంవత్సరంలో 7 మెమోలు ఉండాలి, నీకు 25 ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ అన్ని ఫెయిల్ సార్, ఒక సిపిడిఎస్ తప్ప.
అదొక్కటి పాసా? అదొక్కటి రాయలేదు సార్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. Sir, I have 50 main balance, 25 message balance, and 100 Facebook friends, and daily I will chat with 5 girls. Sir. పర్సనల్ కాదు. మాకు అవి కాకపోతే ఇంకేముంటాయి సార్? అట్లీస్ట్ గూగుల్ తెలుసా? తెలుసు సార్, మా వాడు అద్దీనే ముఖేష్ గల్లా తయారయ్యాడు. తినే గూగుల్ కాదు, కంపెనీ గూగుల్. సారీ సార్. ఇది మాత్రం కరెక్ట్ వస్తుంది. మా ఫ్రెండ్ ఏమైనా తప్పు చెప్తే సారీ చెప్పన్నాడు సార్. సారీ సార్. ఏమంటే ఇష్టం? చపాతీలు అంటే ఇష్టం సార్. రోజుకి 5-6 తింటాను సార్. నీ యాక్టింగ్ బాగుంది. టైం వేస్ట్ చేసుకోకుండా త్రివిక్రమ్ దగ్గరికి వెళ్ళు, జాబ్ ఇస్తాడు. లేకపోతే చిన్న హోటల్ పెట్టుకుని చపాతీలు వేసుకో, పనికొస్తావు. ఏం చేస్తారా 4 సంవత్సరాలు? ఈ క్వశ్చన్ ఏదో అడిగినా చెప్పలేడు సార్. మన పెర్ఫార్మెన్స్ పిచ్ ఎక్కినట్టుంది వీళ్ళకి. నెక్స్ట్. ఫెయిర్ ఎనఫ్, ఫెయిర్ ఎనఫ్. ఏమైందిరా జాబ్? తెలుగులో మాట్లాడానని తీసేశారా? అయినా ఫారిన్లో తెలుగులో మాట్లాడితే జాబ్లు ఇస్తున్నారా? అయినా మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రానికి ఓ భాష ఉంది. రాష్ట్రీయ భాష రాన్న కొడుకులందరూ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు. ఇవేం పట్టించుకోకుండా పరాయి భాషను తెచ్చి కమ్యూనికేషన్ అంటారేంట్రా? కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడడమా? వీళ్ళకి హైదరాబాద్ బిర్యానీ కావాలి, హిందీ అమ్మాయిలు కావాలి, తెలుగు సినిమాలు కావాలి, బ్రతకడానికి మన దేశం కావాలి. భాష మాత్రం స్టైలిష్గా ఉండాలి. ఏం మనుషులురా బాబు. అయినా మంచి రోజులు కావురా ఇవి. టెక్నాలజీ డెవలప్ అయింది, మనుషులంతా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అంటే డబ్బు, ప్రెస్టేజు, పోస్టు. అంతేగాని దేశాన్ని, భాషని, తల్లిదండ్రుల్ని పట్టించుకునేంత టైం లేదురా వీళ్ళకి. అయినా టాలెంట్ ఉన్నోడికి కావాల్సింది లాంగ్వేజ్ కాదురా, నాలెడ్జ్. సారీరా, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం. అయినా ఏం చేస్తున్నావు?
ఇండియన్ ఆర్మీ. అమ్మ తోడు కాక నువ్వు కేక. ఏహే కోతుల్లా ఫోజ్ ఏంట్రా? మరి నీ ఆస్తి? కోట్లున్న కన్నీరు తొడలేని నా ఆస్తి. నా చుట్టూ ఉన్న జనాలు చూసి విరక్తి పుట్టింది. అందుకే పూర్ పీపుల్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేశాను. Hey dude! Hey dude, what's up? 5 years up. Hi బావా. Bamardi, you change. You change, Bamardi. Where is the hug, man? నీది ఇంకా కంప్లీట్ కాలేదా? అయినా ఎప్పుడో థమ్స్ అప్ 6 రూపీస్ ఉన్నప్పుడు వచ్చాం, ఇప్పుడు 16 రూపీస్. బావా బీర్ కూడా 70 ఉన్నప్పుడు వచ్చాం, ఇప్పుడు 140. హాయ్ రా. హాయ్రా. హాయ్రా. హాయ్. అరే మనం కాలేజ్ వేసిన స్టెప్ మళ్ళీ ఒకసారి వేద్దాం రా. సరేరా. ప్లీజ్ డాన్స్ యా. లైఫ్లో అన్నీ కోల్పోయినా చివరి క్షణాల వరకు గుర్తుండేది మా స్నేహం ఒక్కటే. ఫ్రెండ్ ఈజ్ ఫర్ ఎవర్.